సమయమిదే, పూజా సమయమిదే, నాదుని గాంచు పూజా సమయమిదే. సమయమిదే, పూజా సమయమిదే, నాదుని గాంచు పూజా సమయమిదే. గుడి గంటలు మ్రోగా, గుడి తలుపులు తెరువబడే, గుడి గంటలు మ్రోగా, గుడి తలుపులు తెరువబడే, గుండె తలుపులు రోగపు గూటిని పెకలించే, పూజలు చేయగ గురువే తించగా. గుండె తలుపులు రోగపు గూటిని పెకలించే, పూజలు చేయగ గురువే తించగా. పూజా సమయమిదే, సమయమిదే, పూజా సమయమిదే, నాదుని గాంచు పూజా సమయమిదే. సమయమిదే, పూజా సమయమిదే, నాదుని గాంచు పూజా సమయమిదే. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం, సెయింట్ మేరీస్ కథీడ్రల్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ శ్రీనిధి దాతలు కీర్తిశేషులు బైరెడ్డి శ్రీనివాసరెడ్డి వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఆల్ఫోన్సమ్మ, సుధారాణి, డాక్టర్ రాజారెడ్డి, శైలజరాణి, మురళీధర్ రెడ్డి, ప్రియాంక మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం వంగమర్తి విచారణ, నవంబర్ 11న బోయపాటి మార్గరీతమ్మ గారి 87వ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, కీర్తిశేషులు బోయపాటి యాగారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు, ఉత్తరించు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి బోయపాటి జోసెఫ్ రెడ్డి, ఫాతిమా మేరీ, గోపు విన్సెంట్ రెడ్డి, జయశీల, ఏరువ ఆల్బిన్ రెడ్డి, పెరీనా, మేకల ఏంజల్ రెడ్డి, తారా జోసెఫ్, బాసాని ప్రతాప్ రెడ్డి, కస్తూరిదేవి మనవళ్ళు మనవరాళ్ళు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ, కీర్తిశేషులు దుగ్గింపుడి లూర్దమ్మ, దుగ్గింపుడి ఆరోగ్యరెడ్డి, దుగ్గింపుడి షౌర్రెడ్డి, తిరుమల రెడ్డి షౌర్రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని దుగ్గింపిడి బాలారెడ్డి, తిరుమల రెడ్డి, ఆల్విన్ రెడ్డి, రోజారాణి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కొయ్యలగూడెం విచారణ, కీర్తిశేషులు దూలపల్లి ఎస్తేరు రాణి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక.
మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మనకు అప్పగించినటువంటి బాధ్యతను మనము శ్రద్ధగా నిర్వహించాలి, భక్తిపూర్వకంగా నిర్వహించాలి. ఆయన మనకు వసగినటువంటి జీవితాన్ని భక్తియుతంగా పరిశుద్ధతతో మనం జీవించాలి. ఒక ఉపమానం ద్వారా క్రీస్తు ప్రభు వివరిస్తూ ఉన్నారు. ఈనాటి సువిశేష పఠనంలో ఒకరొకరికి కొన్ని తలాంతులు ఇవ్వబడ్డాయి. దానిని బట్టి వారు ఏ విధంగా అభివృద్ధి చెందారో దాన్ని బట్టి వారు బహుమానాన్ని పొందుకున్నారు. ఈ జీవితంలో మనకు కూడా ప్రభు చక్కటి అవకాశాన్ని ఇస్తున్నారు. దానిని బట్టి మనము ఏ విధంగా బహుమానాన్ని పొందుకోవాలో మన జీవిత విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. స్వల్ప విషయంలో మనము నమ్మదగిన వారంగా ఉన్నట్లయితే అధిక విషయంలో కూడా నమ్మదగిన వారంగా ఉండి తగిన బహుమానాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యంగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తుకు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ప్రభువైన ఓ మా సర్వేశ్వర, నిత్యము నిన్ను పూజించుటలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమైన ఆనందము కలదు. కనుక ఈ దివ్య కార్యంలో మేము భక్తి శ్రద్ధలతో పాల్గొని సంతోషించినట్లు మాకు సహాయపడుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తి మంతుడును దేవుడును అయిన ప్రభువు పవిత్రుడు, ఆయనే త్రికాలస్థితుడు. దర్శన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. యోహాను అను నాకు మరి ఒక దృశ్యము గోచరించినది. దేవలోకమున ఒక ద్వారము తెరవబడి ఉండుట గమనించి తిని. నాతో ఇదివరకు సంభాషించియున్న బాగా నాదము వంటి స్వరము ఇటు రమ్ము, తదనంతరము ఏమి జరగవలెనో నీకు చూపెదను అని నన్ను ఉద్దేశించి పలికెను. ఆ క్షణమే ఆత్మ నన్ను ఆవేశించెను. ఆ దేవలోకమున ఒక సింహాసనము ఉన్నది. దానిపై ఎవరో ఆసీనుడై ఉండుట గమనించి తిని. ఆసీనుడైన వాని వదనము సూర్యకాంతి మణివలెను, కురువింద రత్నము వలెను దేదీప్యమానమై ఉండెను. సింహాసనము చుట్టూను మరకతమణి వర్ణము గల ఇంద్రధనుస్సు వెలుగొందుచుండెను. ఆ సింహాసనము చుట్టూను మరి 24 సింహాసనములు ఉండెను. వానిపై 24 పెద్దలు కూర్చుండి ఉండిరి. వారు ధవళ వస్త్రమును ధరించి శిరస్సులపై బంగారపు కిరీటములను కలిగి ఉండిరి. ఆ సింహాసనము నుండి మెరుపులు మెరియుచుండెను, గర్జనలను ఉరుములను వెలువడుచుండెను.
ఆ సింహాసనము ఎదుట 7 దివిటీలు వెలుగుచుండెను. ఇవి దేవుని నర్మాత్మలు. సింహాసనములకు ఎదురుగా స్ఫటికము వలె స్వచ్ఛమై పారదర్శకమై సముద్రం వలె గోచరించుచున్నది ఏదియో ఉండెను. సింహాసనమును పరివేష్టించి దానికి ఒక్కొక్క పార్శ్వమున ముందు వెనకల నేత్రములు గల 4 జీవులు ఉండెను. అందు మొదటిది సింహము వలె ఉండెను, రెండవది ఆవు దూడ వలె కనబడెను, మూడవది మానవుని ముఖాకృతి కలిగి ఉండెను, నాలుగవది ఎగురుచున్న గ్రద్దను పోలి ఉండెను. ఈ 4 జీవులలో ప్రతి జీవియు 6 రెక్కలు కలిగి లోపలను వెలుపలను నేత్రములతో నిండి ఉండెను. అయి రేయింబవళ్ళు ఇట్లు పాడుచునే ఉండును, సర్వశక్తిమంతుడును దేవుడును అయిన ప్రభువు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. ఆయనే త్రికాలస్తుతుడు. సింహాసనాసీనుడును నిత్యుడును అగు వ్యక్తికి వైభవ కీర్తి కృతజ్ఞతా స్తోత్రములను ఆ 4 జీవులు పెక్కుమారులు అర్పించినవి. అట్లే ఆ సింహాసనాన్ని ఎదుట ఆ 24 పెద్దలను సాష్టాంగపడిరి. ఆ శాశ్వతుని పూజించిరి. తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట ఉంచి ఇట్లు స్తుతించిరి: ప్రభు, ఓ దేవా, మహిమ, గౌరవము, శక్తి పొందుటకు నీవు అర్హుడవు. ఏలైనా సర్వమునకు నీవే సృష్టికర్తవు. నీ సంకల్పముననే అవి జీవమును పొంది బ్రతుకుచున్నవి. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ సర్వశక్తిమంతుడును సర్వశక్తిమంతుడును దేవుడును అయిన ప్రభువు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. ప్రభువు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువు మందిరమున ఆయనను స్తుతింపుడు. విశాలాకాశమున ఆయన బలమును స్తుతింపుడు. ఆయన చేసిన మహాకార్యములకు గాను ఆయనను స్తుతింపుడు. అందరూ సర్వశక్తిమంతుడును దేవుడును అయిన సర్వశక్తిమంతుడును దేవుడును అయిన ప్రభువు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. ప్రభువు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. బూరలనుది ఆయనను స్తుతింపుడు. సర్వమండలముతో సితారతో ఆయనను స్తుతింపుడు. మృదంగముతో నాట్యముతో ఆయనను స్తుతింపుడు. తంత్రి వాద్యములతో పిల్లన గ్రోవితో ఆయనను స్తుతింపుడు. అందరూ సర్వశక్తిమంతుడును దేవుడును అయిన సర్వశక్తిమంతుడును దేవుడు అయిన ప్రభువు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. ప్రభువు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. శుభవచనం, ప్రభువచనం, యేసుని సందేశం, క్రీస్తుని సువిశేషం. శుభవచనం, ప్రభువచనం, యేసుని సందేశం, క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాక్యం, నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 19వ అధ్యాయము వచనములు 11 నుంచి 28 వరకు. ఆయన యెరూషలేమును సమీపించుచుండా వలన పరలోక రాజ్యము వెంటనే అవతరింపనున్నదని ప్రజలు తలంచుచుండా, ప్రజలు ఈ మాటలు వినుచుండగా యేసు వారికి ఒక ఉపమానం చెప్పెను. యేసు ఇట్లు చెప్పనారంభించెను. గొప్ప వంశస్థుడు ఒకడు రాజ్యము సంపాదించుకొని రావాలేనని దూరదేశమునకు వెళ్ళును. అతడు తన 10 మంది సేవకులను పిలిచి తలకొక నాణెం ఇచ్చి, నేను తిరిగి వచ్చే వరకు ఈ ధనముతో వ్యాపారం చేసుకొనుడు అని చెప్పాను. ప్రజలు అతడిని ద్వేషించిరి. అందుచే వారు, ఇతడు మిమ్మలను పాలించుట మాకు సమ్మతము కాదు అని రాయబారులతో చెప్పనంపిరి. అతడు ఇట్లు రాజ్యమును సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ఒక్కొక్కడు ఎటుల వ్యాపారము చేసినది తెలుసుకొనుటకు సేవకులను తన వద్దకు పంపెను. మొదటివాడు వచ్చి, అయ్యా, నీవిచ్చిన సొమ్ముతో ఇంకను 10 నాణెములు సంపాదించి తిని అని చెప్పాను. అందుకు అతడు ఆ సేవకునితో, మంచిది, నీవు నమ్మిన బంటవు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి గనుక నిన్ను 10 పట్టణములకు అధిపతిని చేసేదను అనెను. రెండవ వాడు వచ్చి, అయ్యా, నీవిచ్చిన సొమ్ముతో ఇంకను 5 నాణెములను సంపాదించి తిని అని చెప్పాను. నిన్ను 5 పట్టణములకు అధిపతిని చేసేదను అని అతడు చెప్పాను. మరొకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ నాణ్యము, దీనిని మూట కట్టి ఉంచి తిని, నీవు కఠినడవు, నీవు అనిన నాకు భయము, నీవు ఈయని దానిని తీసుకొనేదవు, విత్తని దానిని కోయుదువు అని చెప్పాను. అందుకు అతడు, ఓరి దుష్టుడా, నీ మాటలతోనే నీవు నిన్ను దోషమని రుజువు చేయించుకొనుచున్నావు. కఠినుడనని పెట్టని దానిని తీసుకునేదనని విత్తని దానిని కోసుకునేదనని వెరుగుదువు. అట్లయినచో నా సొమ్మును ఎందుకు వడ్డీకి ఇవ్వలేదు? నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సైతము పుచ్చుకుని వాడను అని చెప్పి అతడు తన చెంతనున్న వారితో, వాని వద్ద ఆ నాణెము తీసుకొని 10 నాణెములున్న వాని కిండు అని చెప్పాను. అప్పుడు వారు, స్వామి, వాని వద్ద ఇప్పటికే 10 నాణెములు ఉన్నవి కదా అని పలికిరి. అందుకు ఆయన, ఉన్నవానికే ఇంకను ఇవ్వబడును, లేని వాని నుండి వాని వద్దనున్న కొంచెము కూడా తీసుకొనబడును. మంచిది, నా పానాలను అంగీకరింపని నా శత్రువును వెంటనే ఇతను తీసుకొని వచ్చి నా సమక్షంలోనే వాని తలలు తీయుడు అని చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వారికంటే ముందుగా పయనించెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనము ఒక ఉపమానాన్ని విని ఉన్నాము. కొంతమంది పరలోక రాజ్యం వెంటనే వస్తుంది అని తలంచుచుండగా యేసు ప్రభు అది ఏ విధంగా వస్తుందని ఉపమాన రీతిగా వివరిస్తున్నాడు. ఆ ఉపమానం ఏమిటంటే, గొప్ప వంశస్థుడు ఒకడు రాజ్య పాలన చేసి దానిని సంపాదించుకొని రావాలని దూరదేశానికి ప్రయాణమైపోయి ముందు తన సేవకులను పిలిచి కొన్ని నాణ్యాలను ఇస్తున్నాడు. ఒకనికి 10 నాణ్యాలు కావచ్చు, ఒకనికి 5 నాణ్యాలు, ఇంకొకనికి 1 నాణ్యము ఇచ్చి దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఆయన రాజ్యాన్ని సంపాదించుకొని వస్తున్న సమయంలో మరి తన సేవకులను పిలిచి మొదట వాడిని అడుగుతున్నాడు, మరి నేను నీకు ఇన్ని నాణ్యాలు ఇచ్చాను కదా, నువ్వేం చేసావు అన్నప్పుడు, అయ్యా, నీవిచ్చిన సొమ్ముతో ఇంకను 10 నాణ్యాలు నేను సంపాదించి తిని అన్నాడు.
అప్పుడు ఆ యొక్క యజమానుడు ఏమంటున్నాడంటే, మంచిది, నీవు నమ్మిన బంటువు, స్వల్ప విషయంలందు శ్రద్ధ వహిస్తువు కనుక నిన్ను 10 పట్టణములకు అధిపతిని చేసేదను అని అతనికి బహుకరించి ఉన్నాడు. రెండవ వాడు వచ్చి, అయ్యా, మరి నీవు ఇచ్చినటువంటి ఈ సొమ్ముతో ఇంకను 5 నాణ్యాలను నేను సంపాదించుకున్నాను అన్నప్పుడు అతన్ని పిలిచి, నిన్ను 5 పట్టణంలోకి అధిపతిని చేస్తున్నానని ఆయనకు 5 పట్టణాలు అప్పగించున్నారు. మరి మూడవ వాడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ నాణ్యము, దీన్ని నేను మూటగట్టి ఉంచి ఉన్నాను, ఎందుకంటే నీవు కఠినమని నాకు తెలియను, నీవు ఈయని దానిని తీసుకుంటావు, విత్తని దానిని కోస్తావు, కాబట్టి నేను భయపడి మరి దీంతో ఏమి చేయలేదు అని ఆయనకు తిరిగి ఇస్తున్నాడు. ఇది ఉపమానం. మరి దీని యొక్క భావం ఏమిటి అంటే ప్రభు మరి క్లుప్తంగా వివరిస్తూ ఉన్నారు. మొదటివాడు తన తీసుకున్నటువంటి నాణ్యాన్ని బట్టి ఆయన అధికముగా సంపాదించి ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఈ యొక్క ఉపమానం ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏ విధంగా ఉండాలి ఈ లోకంలో అని ఒకరొకరికి బహుమానాన్ని ఇచ్చి ఉన్నాడు. అంటే జీవితం బహుమానం కావచ్చు, టాలెంట్స్ కావచ్చు, ఏదైనా సరే ఈ లోకంలో ఉన్నంత వరకు నీవు అభివృద్ధి చెందాలి, ఫలించాలి అని ఆయన చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రభు ఏమంటున్నారు? యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాల్లో, నేను నా తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను, అక్కడ అనేక నివాస స్థలాలు ఉన్నాయి, నేను మీకు ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేసి తిరిగి మరీ 2వ మారు నేను వస్తాను. వచ్చినప్పుడు అప్పుడు లెక్కలు చూసుకోవాల్సి వస్తుంది. మనము జీవించిన జీవిత విధానాన్ని బట్టి మరలా ప్రభు వచ్చినప్పుడు లెక్కలు చూసుకొని మరి ఆయన దాన్ని బట్టి తీర్పు విధించబడుతుంది. లూకాసు వార్త 21వ అధ్యాయము 27వ వచనంలో చూసినట్లయితే, మనుష్య కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేఘారుడై మన మధ్యలోకి రాబోతున్నాడు. ఆయన మొదటి రాకడ వచ్చింది, గొర్రెపిల్లగా వచ్చి ఉన్నాడు. కానీ 2వ రాకడ గర్జించు సింహం వలె ఆయన వస్తున్నాడు. కాబట్టి మనం పలికిన ప్రతి మాటకు కావచ్చు, జీవించిన జీవిత విధానానికి మనము సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఏబ్రీలకు రాసిన లేఖ 9వ అధ్యాయం 28వ వచనంలో, తన కొరకై వేచి ఉన్న వారిని రక్షించుటకు ఆయన 2వ మారు మరలా రాబోవచ్చు ఉన్నాడు. కాబట్టి ఈ 2వ మారు వచ్చినప్పుడు మనం ఏమి చేయాలంటే 1 కొరింథీ 4:2లో, ఈ బాధ్యతను అప్పగింపబడిన వారు విశ్వాసపాత్రులై జీవించాలి. మనకు అప్పగించినటువంటి బాధ్యత నీకు, నీ కుటుంబ బాధ్యత నీకు ప్రభు అప్పగించి ఉన్నాడు. గురువుగా గురువు బాధ్యతలు, కన్యాశ్రీగా కన్యాశ్రీ బాధ్యతలు అప్పగించి ఉన్నారు. దానిని ప్రకారంగా విశ్వాసపాత్రులంగా మనము నిమగ్నమై వాటిని చేస్తూ ఉండాలి. చిన్న బాధ్యత కావచ్చు, పెద్ద బాధ్యత కావచ్చు. కాబట్టి ఏ బాధ్యత అయినా విశ్వాసపాత్రంగా మనము చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభు ఉపమానం ద్వారా చెప్పేది ఏమిటంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో, మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కరికి వాని క్రియలను బట్టి తగిన బహుమానాన్ని ఇస్తాడు. మనం జీవిస్తున్న జీవిత విధానం కావచ్చు, మన నడవడిక కావచ్చు, మన పనులు కావచ్చు, వాటిని బట్టి మనకు తగిన బహుమానము లభిస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం చూసినట్లయితే, ఒక కాపరి గొర్రెల నుండి మేకలను వేరు చేసినట్లు అంతిమ దినమున ప్రభు రాకడ సమయాన మరి మంచివారును చెడువారును వేరు చేయబడతారు. మంచివారు పరలోక రాజ్యంలోకి వెళ్తారు, చెడువారు నరకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. రోమీయులకు రాసిన లేఖ 14వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు అంటున్నారు, మనలో ప్రతి వ్యక్తి దేవుని ఎదుట తనను గురించి లెక్క చెప్పాల్సి ఉంటుంది. మనం ఏ విధంగా ప్రతి సంవత్సరం ఆడిటింగ్ చేసి లెక్కలు అప్పగిస్తున్నామో, మన జీవితానికి కూడా ఒక ఆడిటింగ్ ఉంటుంది. జీవిత విధానానికి, మాటలకు, నడవడికకు, వాటన్నిటినీ ప్రభు ముందు ఒక లెక్క చెప్పాల్సి ఉంటుంది.
2 కొరింథీయులకు రాసిన 5వ అధ్యాయం 10వ వచనంలో మనమందరం న్యాయ విచారణకై క్రీస్తు ఎదుట అగపడాల్సిన సమయం వస్తుంది. అందరూ కూడా ఆయన ముందు మోకరించాల్సిన సమయం వస్తుంది. కాబట్టి ప్రభు సేవలో మనకు అప్పగించినటువంటి బాధ్యతను మనము విశ్వాసపూర్వకంగా చేయాలి. మనకు ఉన్నటువంటి టాలెంట్స్ని కొంతమందికి దేవుడు పాడే వరం ఇస్తాడు, కొంతమందికి మ్యూజిక్ వేసే వరం ఇస్తాడు, కొంతమందికి సేవ చేసే వరం ఇస్తాడు, కొంతమందికి వాక్యాన్ని బోధించే వరం ఇస్తాడు, స్వస్థత వరం ఇస్తాడు. రకరకాల వ్యక్తులకు రకరకాల వరాలను ప్రభు వసగి ఉన్నాడు. దానిని బట్టి ప్రభు సేవలో మనం ఉపయోగించాలి. లేదంటే మరి ఆ టాలెంటు ప్రభు ఇచ్చినటువంటి ఆ మూల్యం ఏదైతే ఉందో, మనకిచ్చినటువంటి బహుమానం ఏదైతే ఉందో అది వృధా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభు సేవలో ఒక గుర్కెడు మంచినీళ్ళు ఇచ్చినా కూడా వృధా పోదు, అన్నీ కూడా బహుకరించబడుతూ ఉంటాయి. కాబట్టి ఆయన సేవకులుగా మనము చేయాల్సిన పని ఏమిటంటే విశ్వాసపాత్రంగా ఉండాలి. లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనంలో స్వల్ప విషయంలో నమ్మదగిన వాడు అధిక విషయంలో కూడా నమ్మదగిన వాడుగా ఉంటాడు. స్వల్ప విషయంలో నమ్మదగిన వాడుగా లేనివాడు అధిక విషయంలో కూడా ఉండడు. కాబట్టి ప్రభు మనకు అప్పగించిన బాధ్యత చిన్నదైనా పెద్దదైనా మనము విశ్వాసపాత్రంగా ఉండాలి. మొదటి వ్యక్తి 10 నాణ్యాలకు మరి ఇంకా 10 సంపాదించాడంటే ఆయన విశ్వాసపాత్రుడుగా జీవించాడు, అభివృద్ధి చెందాడు. కాబట్టి యజమానుడు ఆయనకు తన రాజ్యంలో ప్రవేశించే అవకాశం ఇచ్చినాడు. ప్రభువు కూడా మనల్ని అదేవిధంగా మనకిచ్చినటువంటి ఆ టాలెంట్ మనం ఉపయోగించినట్లయితే ప్రభు రాజ్యంలో మనం కూడా ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి మనకు ఇవ్వబడిన బాధ్యత కావచ్చు, జీవితం కావచ్చు, ప్రభువులో ఫలించే విధంగా ఉండాలి. అక్కడ సువార్తకారుడు మనం చూసినట్లయితే ప్రభు సువార్తలు ఏమంటున్నాడంటే ఈ ఇద్దరు వ్యక్తులు తమకిచ్చిన దాన్ని అభివృద్ధి చెందుకొని మరి వారు ఇంకా 10 పట్టణాలకు అధిపతి అయ్యారు, 5 పట్టణాలకు అధిపతి అయిపోయారు. కానీ చివరి వ్యక్తి మాత్రము భయపడిపోయాడు, ఆ నాణ్యాన్ని మరి దాచిపెట్టి ఉన్నాడు. నీవు కఠినుడవు, విత్తని చోట కోస్తావు, ఇవ్వని వారి నుంచి తీసుకుంటావు అని ఆయన చెప్పి మళ్ళీ తిరిగి ఆ నాణ్యాన్ని ఇస్తున్నప్పుడు ఆ యజమాని కోపం వస్తుంది. నేను కఠినుడని నీకు తెలుసు, నీవు మరి నా నుంచి ఇవ్వని చోట తీసుకుంటావని తెలుసు, విత్తని చోట కోస్తావని తెలుసు, అయితే నా డబ్బుని వడ్డీకి ఇచ్చేదంటివి, నేను వచ్చి ఆ డబ్బు నేను మరి అతని నుంచి వడ్డీతో సహా నేను వసూలు చేసేవాడిని, కాబట్టి నువ్వు ఇవ్వలేదు అని చెప్పి అతని వద్ద నుంచి ఉన్న ఆ యొక్క నాణ్యాన్ని తీసుకొని 10 నాణ్యాలు ఉన్న వ్యక్తికి ఇస్తూ ఉన్నాడు. అందరూ అంటున్నారు, ఏంటి వాళ్ళ దగ్గర 10 ఉన్నాయి మళ్ళీ ఇంకా ఇస్తున్నారు అంటే ప్రభు ఏమంటున్నారంటే ఉన్నవానికి అధికముగా ఇవ్వబడును, లేని వాడి నుంచి అది కూడా తీసివేయబడును. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రస్తుత సమాజంలో చూసినట్లయితే పేదవాడుగా ఉంటున్నాడు, గొప్పవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే పేదవాడు తనకున్న కొద్ది సొమ్మును మరి వ్యాపారంలో పెట్టడానికి భయపడుతున్నాడు. ఎందుకంటే ఉన్న సొమ్ము కూడా వెళ్ళిపోతే ఎట్లా, మరి పెట్టకుండా అభివృద్ధి ఎట్టు నుంచి వస్తుంది, రాదు. కాబట్టి ధైర్యం చేయాలి, ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఉన్న 1 రూపాయిని మనము వ్యాపారంలో ఉపయోగించినప్పుడు అది 10 రూపాయలుగా మారిపోతుంది, 10 రూపాయలు ఉపయోగించినప్పుడు 100 రూపాయలు. ఆ విధంగా అభివృద్ధి చెందే అవకాశము ఉంటుంది. లేనట్లయితే అది చివరి వ్యక్తి ఏ విధంగానైతే ఆ నాణ్యాన్ని దాచిపెట్టి ఉన్నాడో భయపడుతూ మనం ఆ విధంగా దాచిపెట్టినప్పుడు మనం పేదవారంగా ఏ విధంగా ఉన్నామో అదే విధంగా ఉంటాం. కానీ ప్రభు ఉద్దేశం అది కాదు, మనము అభివృద్ధి చెందాలి, ఫలించాలి, అప్పుడే తగిన బహుమానాన్ని మనం పొందుకుంటామని ప్రభు తెలియజేస్తున్నారు. మరి ఉన్నవానికి అధికంగా ఇవ్వబడినంటే ఉన్నవారు ఏం చేస్తున్నారు, అభివృద్ధి పడుతూ ఉన్నారు, వారు వెచ్చిస్తూ ఉన్నారు, వ్యాపారం అభివృద్ధి అయిపోయి ఇంకా డబల్ అయిపోతుంది. అందుకే ప్రభు అంటున్నారు ఉన్నవానికి అధికముగా ఇవ్వబడును. మనం ప్రభు సేవలో మనం ఎంతగా వాడబడతామో అంతగా ఆశీర్వదించబడతాము. ఈనాటి మొదటి పట్టణంలో యోహాను గారికి దర్శనం ద్వారా ప్రభు చూపిస్తున్న సందేశం ఏమిటంటే ఆయన ఒక ద్వారం తెరవబడడం చూస్తున్నాడు.
అక్కడ నుంచి మరొక స్వరం ఈ విధంగా తెలియజేస్తుంది, ఇటు నమ్ము, తదనంతరం ఏమి జరగనున్నదో నీకు తెలియజేస్తాను అన్నప్పుడే ఆయన తిరిగి ముందుకు వస్తున్నప్పుడు ఆత్మ చేత నింపబడి అక్కడ ఒక సింహాసనం మీద ఒక వ్యక్తి కూర్చోవడం చూస్తూ ఉన్నాడు. ఆయనే యేసు ప్రభు. ఆ సింహాసనం చుట్టూ మరకతమణి వర్ణం ఇంద్రధనస్సు వెలుగుతుంది. మరి సూర్యకాంతం మణి వలె, కురువింద రత్నం వలె దేదీప్యమానమై ఉండెను. ఆ సింహాసనం నుంచి ఆ విధంగా వెలుగు వస్తూ ఉంది. ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉన్నాయి. 24 మంది పెద్దలు కూర్చొని ఆ సింహాసనం చుట్టూ కూర్చున్న వారందరూ కూడా ధవల వస్త్రము ధరించి ఉన్నారు, మరి కిరీటాన్ని ధరించి ఉన్నారు. అప్పుడు అక్కడి నుంచి గర్జనలు, ఉరుములు వెలువడుచుండెను. ఆ సింహాసనం ఎదుట 7 దివిటీలు వెలుగుచుండెను. ఇవి దేవుని సప్తాత్మలు. ఆ విధంగా ప్రభు యొక్క రాకడ గురించి, ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. ఆయన చుట్టూ ఉన్న వారందరూ కూడా మరి ఆయనను ఆరాధిస్తున్నాడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దూతలు మరి అక్కడ చుట్టూ ఉన్నవారందరూ కూడా ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ప్రభు మనకు వస్తున్న సందేశం ఏమిటంటే, మనకిచ్చిన బాధ్యతను విశ్వాసపూర్వకంగా మనము నెరవేర్చాలి. మధ్యలోనే దాన్ని ఆపకూడదు. ఎవరైతే విశ్వాసంగా పనిచేస్తున్నారో వారికి 2 అంతల ఆశీర్వాదం లభిస్తూ ఉంది. కాబట్టి ఈ ఉపమానం ద్వారా ప్రభు మనకేం చెప్తున్నారంటే, మనము ఉన్నది అభివృద్ధి చెందేలాగా చూసుకోవాలి. విశ్వాసపాత్రంగా మనకు అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చినట్లయితే తగిన బహుమానాన్ని పొందుకుంటామని ప్రభు తెలియజేస్తున్నారు. ఇది బలి పూజలో మరి ఆ బహుమానం పొందుకోవడానికి ప్రార్థన చేసుకుందాం. అమృతమే నీ హృదయం అర్పింతునా సకలం, అమృతమే నీ హృదయం అర్పింతునా సకలం, అమృతమే నీ హృదయం అర్పింతునా సకలం. ఆత్మీయ సంగమమే ఈ కానుక అర్పణము, ఆత్మీయ సంగమమే ఈ కానుక అర్పణము, ఈ కానుక అర్పణము. అమృతమే నీ హృదయం అర్పింతునా సకలం. నాలో విరసిన నీ జీవం పదిలము చేసి అర్పింతు, నాకై పంపిన ప్రతి వరము నీ కోసమే చింతు. ప్రేమ సాగరా స్వీకరించుమా, ప్రేమ సాగరా స్వీకరించుమా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి
అంగీకారమగునటులా ప్రార్థించుదాము. ప్రభువా తమ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మహావైభవంతో నిండి ఉన్న మీ సమక్షంలో మేము అర్పించు ఈ బలి మీ ఎడల మాకు గల భక్తి పెరుగుదలకును మాకు శాశ్వతమైన జీవమును పొందుటకును దోహదపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటున మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనగా నీవు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరంతో మాకు రక్షకుని ప్రసాదించుతివి. పాపము మినహా అన్ని విషయంలోనూ అతడు మా వలె జీవించినట్లు చిత్తగించుతివి. ఈ విధముగా మీ కుమారుని అందు నీవు ప్రేమించిన దానిని మా యందును ప్రేమింపతలంచితివి. మా అవిధేయత వలన పాపము కట్టుకున్న మేము పోగొట్టుకున్న అనుగ్రహములను మీ కుమారుని విధేయత ద్వారా మరల పొందగలుగుచున్నాము. కావున ప్రభువా, మేము మీకు వందనములు అర్పించుచు దూతల సమేతముగా మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయి నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచిందుము, మేము వేచి
కనుక తండ్రి క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమును సొగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమునందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంత నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదుమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతలకు మరియమాతోనూ, పుణిత జోజప్ప గారితోనూ, పుణిత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం మాకొచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలుతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. ఈ దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము.
మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొంచున్నాను. ఆమేన్. తండ్రి తనయుల ఆత్మబిందు, దేవదూతల దివ్య బిందు. తండ్రి తనయుల ఆత్మబిందు, దేవదూతల దివ్య బిందు. మన ఆత్మల ఆనంద బిందు, పునీతుల పరమ బిందు. మన ఆత్మల ఆనంద బిందు, పునీతుల పరమ బిందు. ప్రేమ బిందు, శాంతి బిందు, కరుణ బిందు. ప్రేమ బిందు, శాంతి బిందు, కాంతి బిందు. ప్రేమ బిందు, శాంతి బిందు, కరుణ బిందు. ప్రేమ బిందు, శాంతి బిందు, కాంతి బిందు. లోకుందమా లోకుందమా, ప్రేమతో చీకుందమా. తండ్రి తనయుల ఆత్మబిందు, దేవదూతల దివ్య బిందు. దివ్య వెలుగుతో నింపును, దీనులను ఓదార్చును. ప్రేమ బిందు, కాంతి బిందు, దివ్య వరమును వసగును, దినదినము నడిపించును. ప్రేమ బిందు, శాంతి బిందు, కరుణ బిందు. ప్రేమ బిందు, శాంతి బిందు, కాంతి బిందు. ప్రేమ బిందు, శాంతి బిందు, కరుణ బిందు. ప్రేమ బిందు, శాంతి బిందు, కాంతి బిందు. లోకుందమా లోకుందమా, ప్రేమతో చీకుందమా. తండ్రి తనయుల ఆత్మబిందు, దేవదూతల దివ్య బిందు. పునీత ఎన్ఎస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయము లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండినట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్యబలిని సమర్పించితిమి. ఇది మా యందు మీ ఎడల భక్తిని అధికము చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
పాలక నీ నామము పావనం నీ జీవితం ధన్యము పునీతజో చెప్పా తిరుకుటుంబ పాలక నీ నామము పావనం నీ జీవితం ధన్యము పునీతజో చెప్పా అఖిలేశ్వరునికి సాకుడు తండ్రి అల్పెరుగని ఓ శ్రామికుడా అఖిలేశ్వరునికి సాకుడు తండ్రి అల్పెరుగని ఓ శ్రామికుడా మా ఇంటి నిలవేల్పువై మా జీవిత చుక్కానివై మమ్ము దీవించుమా మమ్ము దీవించుమా పునీతజో చెప్పా తిరుకుటుంబ పాలక నీ నామము పావనం నీ జీవితం ధన్యము పునీతజో చెప్పా